వీడియోలో మనం సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాల లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం. సమతల దర్పణం ప్లేన్ మిర్రర్స్కు మంచి ఉదాహరణ మనం రోజు ఇంట్లో యూజ్ చేసే అద్దం. సరే, ఇప్పుడు మనం ఈ సమతల దర్పణాలపై ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. ఇక్కడ నా దగ్గర ఒక వెలిగించిన కొవ్వొత్తి ఉంది. ఈ కొవ్వొత్తిని నేను సమతల దర్పణం ముందు ఉంచినప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందో ఒక్కసారి చూడండి. ఇక్కడ బయట ఉన్న కొవ్వొత్తి, అద్దంలో కనిపిస్తున్న కొవ్వొత్తి ప్రతిబింబం, ఈ రెండింటినీ చూస్తే బయట ఉన్న కొవ్వొత్తి ఎంత ఎత్తు ఉందో లోపల ఏర్పడిన కొవ్వొత్తి ప్రతిబింబం కూడా ఖచ్చితంగా అంతే పరిమాణంలో ఉంది. పైగా ప్రతిబింబం తలకిందులుగా కాకుండా నిటారుగా ఏర్పడింది. ఇలాంటి వాటిని నిటారైన ప్రతిబింబం, ఎరెక్ట్ ఇమేజ్ అని పిలుస్తాం. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ కాగితాన్ని చూడండి. దీని మీద ఏదో రాసి ఉంది, కానీ చదవడానికి ఇబ్బందిగా, కాస్త విచిత్రంగా ఉంది కదూ. అదే ఈ కాగితాన్ని అద్దం ముందు ఉంచి చూద్దాం. అది ఇంగ్లీష్ అక్షరం కే అని చాలా స్పష్టంగా అర్థమైపోతోంది కదా. అలాగే ఇక్కడ మరో పదం కూడా ఉంది. ఇది కూడా కాస్త తిరిగేసినట్లుగా ఉంది. దీని కూడా దర్పణం ముందు ఉంచగానే అది క్యాట్ అని సులభంగా చదివేస్తున్నాం. అసలు ఈ అద్దంలో ఏం జరుగుతోందో, అక్షరాలు ఎందుకిలా మారుతున్నాయో స్పష్టంగా తెలుసుకోవడానికి ఇంకో అద్భుతమైన ఉదాహరణను చూద్దాం. ఇక్కడ కాగితం మీదున్న పదాన్ని చూడండి. ఇది అసలు చదవడానికి వీలు లేకుండా ఉంది కదా. కానీ దీన్ని దర్పణం ముందు ఉంచగానే అక్షరాలు తారుమారై అంబులెన్స్ అని ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాలు ఎల్లప్పుడూ కుడి ఎడమలుగా తారుమారవుతాయి. కావాలంటే మీరు అద్దం ముందు నిలబడి మీ కుడి చేతిని పైకి లేపండి. అద్దంలో ఉన్న మీ ప్రతిబింబం ఎడమ చేయి లేపినట్లుగా కనిపిస్తుంది. ఈ విధంగా కుడి ఎడమలు తారుమారు అయ్యే ఈ సహజ ధర్మాన్ని పార్శ్వ విలోమం, లాటరల్ ఇన్వర్షన్ అని అంటారు. సరే, ఈ పార్శ్వ విలోమం అనే కాన్సెప్ట్ మన నిజ జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడుతుందా? ఖచ్చితంగా. మీరు రోడ్డు మీద వెళ్ళే అంబులెన్స్లను ఒకసారి చూస్తే వాటి ముందు భాగంలో అంబులెన్స్ అనే అక్షరాలను ఎప్పుడూ ఇదే విధంగా తిరగేసి రాస్తారు. ఎందుకంటే దాని ముందు వెళ్తున్న వాహనదారులు తమ కారు లేదా బైక్ రియర్ వ్యూ మిర్రర్లో చూసినప్పుడు దర్పణంలో జరిగే పార్శ్వ విలోమం వల్ల ఆ పదం తారుమారై సరిగ్గా అంబులెన్స్ అని చదవడానికి వీలుగా కనిపిస్తుంది. అప్పుడు వెంటనే వాళ్ళు పక్కకు తప్పుకొని ఆ అత్యవసర వాహనానికి దారి ఇచ్చి ప్రాణాలు కాపాడగలుగుతారు. సో, మనం ఈ వీడియోలో సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాలకు ప్రధానంగా 3 లక్షణాలుంటాయని తెలుసుకున్నాం. అందులో మొదటిది, సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం ఎప్పుడూ వస్తువు పరిమాణానికి సమానంగా ఉంటుంది. రెండవది, సమతల దర్పణంలో కుడి ఎడమలు తారుమారై పార్శ్వ విలోమం, లాటరల్ ఇన్వర్షన్ చెందుతాయి. మూడవది, ప్రతిబింబం ఎల్లప్పుడూ నిటారుగా ఏర్పడుతుంది.